న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక రోటరీ క్లబ్ ఆడిటోరియం నందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికలలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మాదిగలు, మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజలు జగన్ గెలుపు పేదల గెలుపుగా భావించి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మారుమూడి సురేష్, మిరియాల పండు మాదిగ, గెడ్డం రవీంద్రబాబు, దున్నా మోహన్ రావు, ముప్పిడి రాజశేఖర్, తాతపూడి నాగేశ్వరరావు, చెదలవాడ వెంకటేష్, చెదలవాడ పండు, సిర్రా విజయ్, సిర్రా వెంకి, కండెల్లి రమేష్, ముప్పిడి చిట్టి మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు. మరి ఏ పార్టీలు అయితే మరి మాదిగలకి మరి ఏ విధంగా అయితే లబ్ధి కలిగిస్తాయో మరి ఆ పార్టీ మరి బ్రహ్మి మాదిగ చెప్తారు కనుక ఆ బ్రహ్మి మాదిగ ఏం చెప్పినా సరే దానికి పుస్తకం పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమావేశం ముఖ్య చేసినటువంటి మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉసిరి బ్రహ్మి మాదిగని స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ కులాలతో పాటు నా మాల, నా గిరిజన, క్రైస్తవ, ముస్లిం వర్గాల ప్రజలు కూడా జగన్ గారి గెలుపుని పేద వర్గాల గెలుపుగా భావించి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి అధికారంలోకి తీసుకురావడం కోసం మన వంతు పాత్ర మనం పోషించాలని చెప్పని పిలుపునిస్తూ ఉన్నాం. జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు భావించాల్సిన అవసరం ఉంది. తను ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవాడికి మేలు జరిగే విధంగా ముందుకెళ్లడంతో పాటు లంచాలకి, అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుడికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ పథకాల వల్ల ప్రతి పేద బిడ్డకి, ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగిందని భావిస్తేనే తనకు ఓటేయమని అడుగుతున్నటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను అధికారంలోకి తీసుకొచ్చుకుంటేనే పేద వర్గాల బతుకులు, భవిష్యత్తులు బాగుంటాయని తెలియజేస్తూ, జగన్ గారు అధికారంలోకి రాకుంటే ఈ రాష్ట్రం మరొకసారి పెట్టుబడిదారులు, పెత్తందారుల చేతుల్లోకి వెళ్ళి పేద వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక ఆ అన్యాయం నుంచి అధిగమించి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి జగన్ గారి గెలుపుని పేద వర్గాల గెలుపుగా భావించి అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మేము కూడా గత 30 ఏళ్లుగా మాదిగలను మోసం చేసే పార్టీలకి, మనువాద పార్టీలకి ఆయన్ను మాదిగలకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో ఈ నెల 18వ తారీఖున మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ అంశం మీద తన స్పష్టమైన వైఖరిని తెలియజేస్తామని, దళితులు మాకు 2 కళ్ళు లాంటి వాళ్ళని, ఆ దళితులనిద్దరిని సమానంగా చూసే దగ్గర మేము ముందులో ఉంటామని చెప్పని మాదిగల పట్ల, దళితుల పట్ల ఆయనకు ఉండబడినటువంటి అంకిత భావాన్ని తెలియజేస్తూ, మా సమస్యల పట్ల స్పందిస్తూ మాదిగలకు అండగా ఉంటానన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మాటిస్తే తప్పని, మాటిస్తే మడిమ తిప్పని
నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మేము ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే తప్పడు, మడమ తిప్పడని అంటున్నాం. మరి మాటిస్తే తప్పేవాళ్ళు ఎవరో 30 సంవత్సరాలుగా మాదిగలని మోసం చేసినటువంటి పార్టీలే కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. 30 సంవత్సరాలుగా మందకృష్ణ నాయకత్వంలో మాదిగలను ఒక మనువాద పార్టీలకి మోసం చేసినోడికే మరొక్కసారి తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో ప్రధానంగా ఈరోజు ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపని, చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపని ప్రచారం చేస్తున్న మందకృష్ణ సిగ్గు తెచ్చుకోవాలని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అడగడానికంటే చంద్రబాబుకు సిగ్గు ఉంది, మద్దతు ఇవ్వడానికైనా నీకైనా సిగ్గు ఉండాలి కదా అని సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దానికి కదా ఉదాహరణ ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు ఎలా అవుతుంది? తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోని వర్గీకరణ చేస్తామని బీజేపీ పార్టీ హామీ ఇచ్చింది. తిరుపతి వెంకన్న సాక్షిగా 2014లో అక్కడ ప్లేనరీ సమావేశాల్లో మాకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మరి 2014 అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 24 వరకు ఒక్కరోజు కూడా పార్లమెంటులో వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించకపోయింది కాక మభ్య పెడుతూ మోసం చేస్తూ మాయ చేసుకుంటూ వచ్చింది. అందుకు ఎన్డీఏ గెలుపు మాదిగలు గెలిపోతుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ అసలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదా అని చెప్పనంటే, ఈరోజు ఏ బిల్లులు ప్రవేశపెట్టలేదా అంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు అసాధ్యమైనటువంటి బిల్లుల్ని సుసాధ్యం చేసుకొని అమలు చేసుకుంటున్న సందర్భం కనపడతా ఉంది. 370 ఆర్టికల్లా, లేకపోతే త్రిపుల్ తలాకా, మహిళలకు రిజర్వేషనా, అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లా, లేదంటే సిఆర్పిసి ఐపీసీ సెక్షన్ రద్దు చేసే దగ్గర కూడా 176 మంది ఎంపీలను సస్పెండ్ చేసి అనేక చట్టాలను అమలు చేసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్క రోజు కూడా వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోయింది కాక పాడిందే బాడరా పాసిపళ్ళ దాసుడా అన్నట్టు చెప్పిన సమాధానమే చెప్పుకుంటూ రాష్ట్రాలకు లేఖలు రాశామని, అందులో 20 రాష్ట్రాలు లేఖలు పంపాయని, అందులో 13 ఇచ్చి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకపోయింది కాక. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు అంటున్నారు. చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు ఎలా అవుతుంది? చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి రావడానికి మా చెప్పు కొట్టి, మా డప్పు కొట్టి, మా కండ వేసుకొని, మా జెండా పట్టుకొని నేనే పెద్ద మాదిగ అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మీటింగులు పెట్టుకోనియకుండా, మాదిగలు సభలు పెట్టుకోనియకుండా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేసి ఎంఆర్పీఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఎలా మాదిగలు గెలుపవుతుందో మందకృష్ణ సమాధానం చెప్పాలి. అందుకే నేను ఇందాకన్నాను, ఉద్యమాన్ని అణిచేసినటువంటి చంద్రబాబుకి, ఎంఆర్పీఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టిన చంద్రబాబుకి, ఆంధ్రప్రదేశ్లో మాదిగల ఉనికిని, అస్తిత్వాన్ని అధపపాతాలను దక్కిన చంద్రబాబుకి మాదిగల మద్దతు అడడానికి సిగ్గు లేకపోయినా ఉద్యమాన్ని అణిచేసి తీవ్ర ఇబ్బందులు పెట్టినటువంటి మాదిగ జాతిని ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వడానికి మందకృష్ణ నీకన్నా సిగ్గుండాలి కదా? మాదిగల ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్న సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి నేననే మాట ఆయన మాటల్లోనే, ఆయన స్పష్టంగా చెప్పిన మాటల్లోనే, చంద్రబాబు నాయుడు 2014 రాకపోతే చంద్రబాబు నాయుడే నంబర్ 1 మోసగాడు అని చెప్పి ఆయన మాట్లాడాడు. చంద్రబాబు నాయుడే నంబర్ 1 మోసగాడు అని చెప్పి ఆయన మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వాటితో పాటు మాదిగలను అనగదొక్కుతున్న చంద్రబాబు అని చెప్పని ఆ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని మేము మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు స్వార్థపరులను చేరదీసి మాదిగ ఉద్యమాన్ని అనగదొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆయన మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. వాటన్నిటితో పాటు ఇంకా ఘోరమైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు నుండి నాకు ప్రాణహాని ఉందని, చంద్రబాబు నాయుడు నుండి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పని ఇదే మందకృష్ణ ప్రకటన చేశాడు. అంటే ప్రాణహాని అంటే ఎవరి ద్వారా ఉంటుంది? హంతకుల ద్వారా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు అంతకుడని నువ్వు చెప్పకుండానే చెప్పావు. చంద్రబాబు నాయుడు ఎన్నిపోటుదారుడని చెప్పావు. చంద్రబాబు నాయుడు మోసగాడని చెప్పావు. చంద్రబాబు నాయుడు మాదిగలు నమ్మించి నట్టేట ముంచాడని చెప్పావు. ఆయన నన్ను ఆంధ్ర రాష్ట్రంలో తిరగకుండా చేస్తున్నాడని గుడుల పేరు మీద, గోపురాల పేరు మీద తిరుగుతూ చంద్రబాబు బుద్ధి మారాలని మాట్లాడిన నువ్వు ఏ దుర్బుద్ధితోటి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నావు? సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు ప్రాణహాని ఉందని మాట్లాడిన నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు కవిగిలికి చేరడం అంటే అర్థమేందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, పలుమార్లు ఆంధ్రప్రదేశ్లో నిన్ను అడుగుపెట్టనీయకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లి నీ ఇంట్లో వదిలిపెట్టితే మళ్ళా తరిమినా కూడా మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు కవిగిల్లో కరిగిపోవడానికి చంద్రబాబు నాయుడికి నీకుండబడిన అక్రమ సంబంధం ఏందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు మోసగాడితనాన్ని, చంద్రబాబు నాయుడు గారి మాయతనాన్ని కూడా గుర్తించి మోసగాడి చేతిలో మరొకసారి మాదిగలు మోసపోకుండా, మోసగాడిని పదే నమ్మి మాదిగలను మోసం చేయాలన్నటువంటి మందకృష్ణ విష కవిగిలి నుండి, మనువాద విష కవిగిలి నుండి, మోసగాడి కవిగిలి నుండి మాదిగల బయటపడి మాటిస్తే
నిలబడే మనిషి, మాట తప్పని మనిషి, మడిమ తిప్పని మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. లేకుంటే మరొకసారి 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని, మాదిగలను స్వతంత్ర రాజకీయ శక్తులుగా ఎదగనీయకుండా అనేక రాజకీయ పార్టీలకు తాకట్టు పడుతున్నటువంటి మందకృష్ణ ఈ రోజు మరి బీజేపీ కౌగిలికి వెళ్ళడం అంటే, బీజేపీ రావడం అంటే, ఒక్కసారి రాష్ట్రంలో ఈ దేశంలో కానీ గమనిస్తే బీజేపీ పాలిత ప్రాంతాలను మనం ఒక్కసారి గమనిస్తే అది గుజరాతా, రాజస్థానా, లేకుంటే ఉత్తరప్రదేశ్, మణిపూర్ అంటే మణిపూర్లో కూడా గుజరాత్ మొదలుకుంటే మణిపూర్ వరకు చూసుకుంటే నిన్నగాక మొన్న మణిపూర్లో కూడా దాదాపు 2000 పైచిలుకు చర్చిలను కూలగొట్టి అక్కల చెల్లెని నగ్నంగా రోడ్డు మీద ఊరేగించిన చరిత్ర అక్కడ కనపడతా ఉంది. అలాంటి ఎన్డీఏ కూటమికి, అలాంటి బీజేపీకి మద్దతు ఇచ్చి మోసానికి మద్దతు ఇస్తే మాదిగల జీవితాలు మరింత దుర్భరంగా మారతాయి. కనుక ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల తర్వాత మాదిగలను మనువాద వారసులుగా చేయాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలి. మాదిగల మనువాద వారసులు కాదు, అంబేద్కర్ వారసులు అని చెప్పి చాటి చెప్పడం కోసం అంబేద్కర్ భావజాలంతో ఉండబడిన మనందరం కూడా మనువాద విషకవికిలికి మాదిగలు చేరకుండా, మోసం చేస్తున్న పదే మేము మోసపోకుండా జాతిని కాపాడుకుంటూ మాటిస్తే నిలబడే జగన్మోహన్ రెడ్డి గారిని నిలబడదాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి గెలిస్తేనే అది పేద వర్గాల గెలిపవుతుంది. కనుకనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం, క్రైస్తవ వర్గ ప్రజలందరూ కూడా జగన్ గారి గెలుపుని పేద వర్గాల గెలుపుగా భావించి గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. జగన్ గెలుపు పేద వర్గాల గెలుపు, జగన్ గెలుపు, జగన్ గెలుపు, జగన్ గెలుపు. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి.